వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బీహార్ ఎన్నికల వేడి దేశాన్ని ఊపేస్తోంది. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై దేశవ్యాప్తంగా ఒకవైపు లక్షల కోట్లలో బెట్టింగ్లు నడుస్తుండగా విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గనుక ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలను సాధించకపోతే అది రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుకు భారీ దెబ్బే అవుతుంది. భారతదేశ రాజకీయ పటంలో బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాష్ట్రం ఎప్పుడూ కూడా రాజకీయ చర్చలకు, కొత్త సమీకరణాలకు కేంద్రంగా నిలుస్తుంది. ప్రతి ఎన్నికలతో బీహార్ ప్రజల మనోభావాలు, పార్టీల వ్యూహాలు, కుల రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. బీహార్ రాజకీయ చరిత్రలో జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం ప్రత్యేక మైలురాయి. ఆ ఉద్యమం తర్వాతే లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాస్వాన్ వంటి నాయకులు ఎదిగారు. బీహార్ రాజకీయాలు ఎప్పుడూ కూడా కులవాదం, మతం, అభివృద్ధి ఈ మూడింటి చుట్టూనే తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఒకవైపు బీజేపీ, జేడీయూ కూటమి, మరొకవైపు ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి యువత ఓట్లు కీలకమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. వారం రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. బీహార్లో నిరుద్యోగం అతి పెద్ద సమస్య. ప్రతి పార్టీ యువతకు ఉద్యోగ హామీ ఇస్తుంది. తాజాగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ యువతలో ప్రాచుర్యం పొందుతున్నారు. ఆయన 10 లక్షల ఉద్యోగాల హామీతో యువతను ఊరిస్తున్నారు. బీహార్ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ దిశను సూచించే ఎన్నికలుగా భావిస్తున్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా బీహార్ ఎన్నికలు మాత్రం రాహుల్ గాంధీకి అగ్నిపరీక్ష అని చెప్పుకోవాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయి. దేశవ్యాప్తంగా బలహీన స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు బీహార్లో గెలిస్తే దేశ రాజకీయాలలో కొత్త శకం మొదలవుతుంది. రాహుల్ గాంధీకి బీహార్ ఎన్నికలు కఠిన పరీక్షలు పెట్టబోతున్నాయి. ఆయన నాయకత్వానికి, ఆయనపై ప్రజల నమ్మకానికి ఇది పరీక్ష అనే చెప్పొచ్చు. బీహార్ ఓటర్లను ఆకట్టుకోవడానికి కేవలం ప్రసంగాలు మాత్రమే సరిపోవు. స్థానిక నేతలతో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, కూటమి వ్యూహం ఈ 3 అంశాలు కూడా కీలకం కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. 10-12 ఏళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది. ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ ప్రపంచంలో శక్తివంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతమెంతో గరమన్నట్లుగా సాగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతోంది. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి మారింది. దేశ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చుక్కాని లేని నావలా తయారైంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం మొదలైంది. సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం కొనసాగినంతకాలం కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించినప్పటికీ ఆ పార్టీ పునాదులు బలహీనపడడం మొదలైంది. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినా ప్రజలు కనికరించలేదు. వరుసగా 3వసారి కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ గాంధీని పప్పు అని జనం ముందు పలుచన చేయడంలో ప్రత్యర్థులు విజయాన్ని సాధించారు. బీహార్లో జరగబోతున్న ఎన్నికలు అందుకే కాంగ్రెస్కు అంత కీలకంగా మారబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకైనా, రాహుల్ గాంధీకైనా జనంలో మైలేజ్ వస్తుంది. చూడాలి మరి భవిష్యత్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అనేది.